కోసమే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చిన్నది ఏదొచ్చినా దాన్ని డీల్ చేయాలా. నువ్వు దేవుని వాక్యం తినకపోతే భయము, చిన్న చిన్న వాటిని ఓవర్కమ్ కాలేం. క్యాన్సర్ ఏం చంపదు మనని, భయం చంపేస్తుంది వెన్ యూ డోంట్ హ్యావ్ వర్డ్. సో ఏమంటుంది, నా మాటలు నువ్వు భుజించుము, అది నీవు దొరికితే నీకు సంతోషం. సో ఈట్ మై వర్డ్ అండ్ ఇట్ విల్ bring joy to you and your heart will rejoice. Go to Jeremiah 15:16. That should be a meditation. 16:15. నీ మాటలు నాకు దొరకగా. ఎవరికి దొరుకుతాయి తెలుసా? అందరికి దొరికాయి. మెడిటేషన్ చేసిన వాళ్ళకి, బైబిల్ ఉన్న వాళ్ళకి, అందరికీ, బైబిల్ చదివిన వాళ్ళకి, వినోళ్ళకి కాదు. మెడిటేషన్ చేసిన వాళ్ళకి. ఇప్పుడు ఒక పాట పడిన పట్ల చెప్పింది 10 సార్లు నువ్వు చెప్పాలా. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. మెడిటేషన్. సైన్యపు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు దొరికిన తర్వాత నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందము కలగచేయుచున్నవి. దిస్ ఈజ్ సక్సెస్. కనుక ప్లీజ్ డైలీ ఎంత తీసుకోవాలంటే వర్డ్ని, ప్రతిదానికి తెలుసా నీకు, ప్రతి దాంట్లో ఎక్స్పైరీ ఉంది, ప్రతి దాంట్లో సాచురేషన్ ఉంది. ఉట్టి దేవుని వాకింగ్కి ఎక్స్పైరీ లేదు. నువ్వు ఎంతనన్నా తీసుకోవచ్చు, ఎంత తీసుకుంటే అంత. సో వీఆర్ మెడిటేటింగ్ ఆన్ అ సబ్జెక్ట్ ఈజ్ మెడిటేషన్, రైట్? మెడిటేషన్. ఒకవేళ బైబిల్లో ఏదైనా నిజంగా నేర్చుకునేది ఉందంటే దిస్ ఇస్ అ థింగ్. People who read the Bible like a newspaper, it will not fetch anything to them. So, స్కూల్లో టీచర్స్ ప్రీచింగ్ చేస్తారా, టీచింగ్ చేస్తారా? అందుకే 200 స్టూడెంట్స్ ఉంటే 200 ఒకటే క్లాస్ రూమ్ ఉండదు. They will make it into ABCD because every teacher need to have access to the children, students. 1-to-1 ఉండాలి కనుక అందుకే వాళ్ళకి గ్రూప్స్గా చేసి ABCD అని చేసేసి దెన్ దే విల్ టీచ్. సో టీచింగ్ మినిస్ట్రీ ఓన్లీ బిల్డ్స్ యువర్ ఫెయిత్. విత్ ఆల్ రెస్పెక్ట్ ఐమ్ టెల్లింగ్, ఇది ఒక్కటి చేయండి మీరు, అన్నిటి కారణం ఇదే. బైబిల్ స్క్రిప్చర్స్ని మెడిటేట్ చేయాలి. దెన్ ఎవ్రీథింగ్ ఆటోమేటికలీ ఇట్ catapults towards what God has said. Go to 1 Timothy chapter number 4. No shortcuts. మీరు చేయాలా, నేను చేయాలా. ఒకవేళ మనము కొన్ని ఏళ్ళను చేసినట్లయితే మన లైఫ్ ఇంకా వేరేగా ఉండేది. సో ఎకనామిక్ రెసిషన్ ఉండని, ఏమైనా రాని, బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు మెడిటేట్. 4th chapter verse 15th verse. 1 Timothy chapter number 4 and verse 15. నీ అభివృద్ధి, that means your development, your progress, your profiting, అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుమంటే మెడిటేషన్. నీ ప్రోగ్రెస్, నీ డెవలప్మెంట్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ అది అందరికీ కనబడాలంటే నీవు వీటిని మనస్కరించమంటే మెడిటేట్ చేయాలి. మెడిటేట్ అంటే లాస్ట్ వీక్ చెప్పినాను, ఒక ఈబ్రూ కన్స్ట్రక్షన్కి వచ్చే మెడిటేషన్ అంటే అగార్ అంటే నువ్వు ఒక మాటను తీసుకొని నీ మనసులో పెట్టుకొని నోటితో చెప్తూ ఉండాలా. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ ఉన్నాడు, నేను దేనికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, యెహోవా నా ప్రాణదుర్గము అంటే బలము, యెహోవా నా బలము. వెన్ యూ కీప్ సేయింగ్ ఇట్, నువ్వు తింటున్నావు ఆహారం. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఏదైతే మెడిటేట్ చేస్తున్నావో నీ అవుట్కమ్ కనబడుతుంది బయట. ఓకే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకం అంటే ఎక్సర్సైజ్. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ మెడిటేషన్, స్క్రిప్చర్ని ప్రతిరోజు. దానికోసం సమయం లేదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు దీవారాత్రములు ధ్యానించు. అట్టివాడు
నీటి కాలువ ఊరిన చెట్టు వంటి వాడై ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చును, తను చిన్నది అంతా సఫలపరుస్తాడు దేవుడు. నీవు అభివృద్ధి అందరికీ తేట కనబడి నిమిత్తం వీటిని మనస్కరించి మెడిటేట్, వీటి అందు సాధకము చేయము. 16th verse, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. నిన్ను గూర్చి, నిన్నంటే నీ ఆత్మను గూర్చియు, నీ బోధ అంటే ఇట్ టాక్స్ అబౌట్ వెన్ యూ మెడిటేట్, వాట్ యు మెడిటేట్. నువ్వు ఏదైతే చెప్తున్నావు జాగ్రత్తగా చూసుకోవాలా. జాగ్రత్తగా చూసుకుంటే నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. ఎవరు నిన్ను పట్టించుకోరు. నీ మెడిటేషన్ నీ లైఫ్ అవుతుంది, దానికి కారణం నువ్వే. అందుకోసమే ప్రతి క్షణం కూడా నీ నోట్లో దేవుని మాటనే ఉండాలి. సక్సెస్ ఈజ్ నాట్ హ్యావింగ్ హ్యూజ్ మనీ అండ్ హ్యావింగ్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్. అఫ్ కోర్స్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సక్సెస్, నిజంగా వస్తుంది. కానీ ఏంటంటే దిస్ ఇస్ సక్సెస్. God was, when under the leadership of Joshua, so when the children of Israel were heading towards Jericho, God gave a military strategy to him. సో ఒక స్ట్రాటజీ ఎట్లా గెలవాలో చెప్తాడు దీనికి. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. దేవుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. I told you in the morning at the communion service before, ఒక స్త్రీ, she was a very pious Christian but doesn't know scriptures. ఆమె ఉట్టి భయం వచ్చినందుకు, భయంని ఎంటర్టైన్ చేసినందుకు, భయంని ఎట్లా ఓవర్కమ్ కావాలి తెలియనందుకు, భయం షూట్ అయిపోయి, బీపీ షూట్ అయిపోయి, కిడ్నీ పోయి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎట్లా ఓవర్కమ్ కావాలి తెలియలే. వెన్ ఐ వెంట్ టు మినిస్టర్ టు దట్ లేడీ, ఆమె కూర్చోలేకపోతుంది. నిన్న సరే నువ్వు వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసుకుని వచ్చినా కూర్చో, ప్రాబ్లం నేను చెప్పినాను. షీ వెంట్ అండ్ షీ కేమ్ బ్యాక్ అండ్ షీ కుడెంట్ సిట్ బికాస్ ఆఫ్ ద బ్యాక్ పెయిన్, సివియర్ పెయిన్. నోరు తెరిచి మేము ప్రేయర్ కూడా స్టార్ట్ చేయలే. మై వైఫ్ వాజ్ దేర్, మిల్కీ వాజ్ దేర్, స్టెల్లా వాజ్ దేర్, వీవర్ మాట్లాడుతున్నాం. ఆమె హీల్ అయిపోయింది. యూ కెన్ ఆస్క్ దెమ్. హీల్ అయిపోయింది. తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ టోల్డ్ హర్ వెరీ కేర్ఫుల్లీ, యూ షుడ్ నో ద నేచర్ ఆఫ్ సిక్నెస్ అగైన్ ఇట్ కమ్స్. అందుకే శ్యామ్ కిషోర్ గారు క్యాన్సర్ హీల్ చేసినాక చాలామంది క్యాన్సర్ చనిపోయినారు. అందరూ శ్యామ్ కిషోర్ గారిని తప్పు పట్టినారు. కాదు. ఎందుకు తెలుసా? నేచర్ ఏంటి తెలుసు సిక్నెస్ది? అది వెళ్ళిపోయినాక అది ఎవరైనా ఎలగొట్టిరు అనుకో మళ్ళీ వస్తుంది అది. ఎందుకంటే ద నేచర్ అది. వచ్చినప్పుడు ఆ టైంలో నీకు ఇతరుల ప్రేయర్ అవసరం ఉండదు. నువ్వు నీ ఫేత్ను ఓవర్కమ్ కావాలా. ఒకవేళ నీ ఫేత్ను ఓవర్కమ్ కాలేదనుకో, కొన్ని రోజుల తర్వాత ఈ మాట ఎవరు నమ్మరు, వేరే వాళ్ళ ఫేత్ నీకు పనిచేయదు. దేర్ వాజ్ అ మ్యాన్ బై నేమ్ కెనిత్ ఈ అగిన్. వాళ్ళకి తనకు ఒక అక్క ఉండే. ఆమె బైబిల్ చదవకపోయేది, ప్రార్థన చేయకపోయేది, ఏం చేయకపోయేది. ఆమెకి బోన్లో క్యాన్సర్ ట్రేస్ అయిపోయినప్పుడు కెనిత్ ఆగిన్ ఎన్క్వైర్డ్ విత్ గాడ్. ఎంతో కెనిత్ ఆగిన్ అంటే మొత్తం కింగ్డమ్లో ఈజ్ అ జర్నల్. అతను అందరికీ ఫేత్ తండ్రి అయినా మనకి అందరికీ, ఇంక్లూడింగ్ ఈవెన్ పాస్టర్ క్రిస్ యాక్యులమి, ఎవ్రీబడి దే కేమ్ అండర్ త్రూ హిమ్. సో అతను ఎన్క్వైర్డ్ విత్ ద గాడ్ అండ్ గాడ్ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు హీల్ అని. త్రూ హిస్ పర్సిస్టెంట్ ప్రేయర్స్ అండ్ యాక్టింగ్ హిస్ ఫేత్ అండ్ కన్ఫెషన్, గాడ్ హీల్. ఎగ్జాక్ట్లీ 3 years తర్వాత మళ్ళీ క్యాన్సర్ ట్రేస్ అయింది బాడీలో. మళ్ళీ దేవుని దగ్గర వెతుకుతుంటే దేవుడు అన్నాడు, ఈసారి నువ్వు ప్రార్థన ఏం చేయొద్దు, ఆమెను తీసుకెళ్ళిపోతున్నా అని చెప్పినట్టు. ఎందుకంటే ఇక్కడ ఈమె నా కూతురు, ఆమెకు ఫేత్ అనేది సబ్జెక్ట్ తెలియదు, ఆమెకి యుద్ధం చేయడం తెలియదు. కనుక ఎంతసార్లు స్వస్థపరిచినా ఆమెకు తిరిగి అనారోగ్యం వచ్చినప్పుడు అపవాదాన్ని లోబరుచుకుంటుంది. ఆమెకి విశ్వాస సంబంధం పోరాటం తెలియదు. కనుక ఆమె ఎక్కడి నుండి సఫర్ కావడం కంటే నేను తీసుకెళ్ళిపోయాను. సో చాలామందికి అర్థం కాదు ఏంటంటే, ఒక టైం వచ్చినాక పీపుల్ విల్ క్యారీ their faith. After some time, somebody's faith will not work for you. You have to go in your own faith. You have to carry others in your own faith. ఇతర విశ్వాసంలో. అందుకోసమే విశ్వాసం నుంచి అధిక విశ్వాసం. ఇది చాలామందికి అర్థం కాదు. అప్పుడు చేస్తే అయింది, ఇప్పుడు కాట్లే ప్రార్థన ఫస్ట్గా అంటే గాడ్ డెలిబరేట్స్. చిన్నప్పుడు మనము పిల్లలకు డైపర్లు తొడిగి చేసి వాళ్ళని చేతులు ఎత్తుకున్నాం, పెద్దగానే చేస్తాం అట్లా. సేమ్ థింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆల్సో. అందుకే యేసుక్రీస్తు సువార్త రక్షణ కల దేవుని శక్తి ఉంది కనుక అందులో ఆ సువార్తలో దేవుని యొక్క నీతి విశ్వాసం నుంచి అధిక విశ్వాసం. సో ఫ్రమ్ ఫేత్ టు ఫేత్ ఎవ్రీబడి హాస్ టు గ్రో ఇన్ ద స్క్రిప్చర్స్. సింపుల్. ఇవన్నీ కథ ఏంటి తెలుసా? నువ్వు స్క్రిప్చర్స్ నేర్చుకోవాలా, అంతే, ఇంకేం లేదు. చూడు, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్తగా
కలిగి ఉండము. దేవుడు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. దేనికోసం తెలుసా? ఫేజ్ కోసం కాదు, నీ బోధ కోసం. బోధ అంటే నువ్వు ఏం వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు. టేక్ హీడ్ అంటు దై సెల్ఫ్ అంటు ద డాక్ట్రిన్. చాలా డాక్ట్రిన్ ఏది పడితే అది నువ్వు వింటే నీ ప్రాబ్లం అది. నేనేం చెప్తున్నా, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిలిం, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ న్యూస్ పేపర్, ఐమ్ టాకింగ్ అబౌట్ స్క్రిప్చర్స్ కూడా నువ్వు రాంగ్లో వినొద్దు. అది నువ్వు చూసుకోవాలి. నీకు దేవుని పరిశుద్ధాత్మ నీ లోపల కనుక ఇది కరెక్ట్ ఇది కాదని తెలిసిపోతుంది. ఏదో పార్టీకి వెళ్ళినాక తింటుంటే అప్పుడు తెలుస్తుంది అన్నం టేస్ట్ లేదని. చెప్పరా మనం మంచిగా లేని చెప్తాం. సో లైక్ వైజ్ వెన్ యూ స్టార్ట్ టు నో ద స్క్రిప్చర్స్, యూ నో వెదర్ ద సౌండ్ డాక్ట్రిన్ ఆర్ రాంగ్. ఇది కరెక్టా కాదా కలిగి ఉండము. వీటిలో నిలకడగా ఉండము. నిలకడగా అంటే అదే స్క్రిప్చర్లు ఉండము. ఆ సిక్నెస్ అందరికి వస్తుంది, రాదు. 1,00,000 మందిలో ఒకరికి వచ్చినా పర్వాలేదు. యేసు అన్ని రోగాలను స్వస్థపరచండు. ఈ హీల్డ్ ఆల్. ఇఫ్ హీ హీల్డ్ ఆల్, ఇన్ దట్ ఆల్ దిస్ ఆల్సో ఇస్ దేర్. ఈ 1,00,000 మందిలో వచ్చి ఒక్కరికి వచ్చింది, నాకేందుకు వచ్చినా పర్వాలే. ఈ హీల్డ్ ఆల్. ఇఫ్ హీ హీల్డ్ ఆల్, హీ హాస్ టు హీల్ దిస్ థింగ్ ఆల్సో. లేదు వాళ్ళ ఏజ్ అయిపోయింది, వాళ్ళకి ఆపరేషన్ కాదు, ఓకే. 4 రోజుల శవంను బయట తీసుకొచ్చిండు, ఇది కూడా తీసుకొని వస్తాడు. దట్ షుడ్ బి అ కన్ఫెషన్. లేదు అది 8 years వచ్చేసింది, ఇది కాదు. 8 years కాదు, 4 రోజులు దేహం చనిపోయింది, కుళ్ళిపోయింది. మీకు తెలుసా, అక్కడ ఆయన లేపనికి పోతుంటే దయ్యం ఆపలే, ఫ్యామిలీ మెంబర్స్ ఆపినారు. ప్రభు ఈ పార్టీకే ఇట్ ఈస్ థింకింగ్ బికాస్ ఫర్ ద పాస్ట్ 4 days ద బాడీ ఈస్ డెడ్, బై ద టైమ్ ఇట్ ఈస్ థింకింగ్ అని చెప్తే మేరీ మార్తా వేర్ స్టాపింగ్, నాట్ ద డెవిల్. అవర్ మైండ్ స్టాప్స్ ఆల్వేస్. అందుకోసమే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లు నువ్వు పడిపోయినా యూ హావ్ టు కీప్ మూవింగ్ ఇట్. లాస్ట్కి ఒకవేళ పరలోకం పోయేది ఉంటే, ప్రభన అంత పని అయిపోయింది, నేను వస్తున్నా అని చెప్పి వెళ్ళిపోవాలి. నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్తగా పని ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధను విని వారిని రక్షించుకుందు. తిమోతికి చెప్తున్నాడు, నువ్వు మాట్లాడితే వేరే బ్రతుకుతారని చెప్తున్నాడు. నువ్వు మాట్లాడే మాటలు నిన్ను బ్రతికిస్తుంది, నువ్వు మాట్లాడే మాటలు ఇతరులను బ్రతికిస్తుంది. యువర్ స్పీకింగ్ స్క్రిప్చర్స్, ఇట్ విల్ సస్టైన్ యూ, ఇట్ విల్ సేవ్ యూ as well as doctrine, it will save others also. దీనికోసం నువ్వు పాస్టర్ ఉండనక్కర్లే, దీనికోసం నువ్వు ఒక థియాలజికల్ క్లాస్ పోనక్కర్లే. Go to 1 Timothy chapter number 1 and verse 18. 1 Timothy chapter number 1 and verse 18. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగిన వాడవై, నిన్ను గూర్చి నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షి. ఈ మనస్సాక్షి మంచిగా ఉండకపోతే ఫేత్ అన్నకలు రాదు. అందుకోసం ఎప్పుడైనా తప్పు క్షమాపణ అడుక్కోండి. లోపల మనస్సాక్షి మంచి అయితే ఫేత్ ఉన్న పనిచేయదు. పెట్రోల్ ఉంది కానీ టైర్లో గాలి లేకపోతే బండి పోదు ముందుకి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి, ఓకే, నీ కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములను, అంటే బైబిల్లో ఉన్న స్క్రిప్చర్స్ మొత్తం నీ కోసం 31st night పోయి తీసుకోవడం ఒక ప్రామిస్. అది ఒక్కటే కాదు, అన్నీ కూడా నీ కోసం అని చెప్పబడ్డాయి. అవన్నీ నీ కోసం. దాంతో యుద్ధం చేయాలి. యుద్ధంకి వెళ్ళేటప్పుడు అన్ని అమ్యునిషన్ తీసుకెళ్తాం మనం, వెపన్స్ తీసుకెళ్ళి వి గో ఇన్ టు ద వార్ బ్యాటిల్ గ్రౌండ్ అండ్ వి ఫైట్. అట్లాగే నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనముల చొప్పున నీ మంచి పోరాటము పోరాడవలెను. ఎవరన్నా చెప్పారు మీ ఇంట్లో చీకటి అని చెప్పాలా? లోకమునకు నేను వెలుగు అని చెప్పాను. నేను లోకమునకు వెలుగు, భూమికి ఉప్పాను. నేను లోకమునకు వెలుగు, నేను భూమికి ఉప్పాను. నేను లోకమునకు వెలుగు, నేను భూమికి ఉప్పై ఉన్నాను అని నీకోసం చెప్పబడిన మాటలతో నువ్వు మెడిటేషన్తో చెప్పి ఓవర్కమ్ కావాలా. అది ఎవరు చేయరు, ప్రార్థన కాదది. చూడు, నిన్ను గురించి చెప్పబడినటువంటి ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలెను, వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. సో Paul fought by the prophecies which were spoken about him, and Paul says to Timothy, the prophecies which were in prophecies about you, take those things and fight a good fight. అందరం ప్రతిది కూడా జీవితకాలం అంతా వస్తుంది. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, వీళ్ళు కూడా క్రిస్టియన్సే, పాల్తో తిరిగిన వాళ్ళే.
అటు మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, అందుకోసం తెలుసా మనస్సాక్షిని కాపాడుకోవాలి. కాన్షియస్నెస్ లోపల ఏమైనా గడబడైందనుకో, ఏమైతుందంటే సముద్రంలో పడవ ఇరిగిపోయిందనుకో ఏమవుతుంది, మునిగిపోతాం. ఈ జీవిత యాత్రలో లోపల మనస్సాక్షి, అందుకోసం తెలుసా సాధ్యమైనంత వరకు అందరితో కరెక్ట్గా ఉండాలి. నీ మనస్సాక్షిని కాపాడు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలే. విశ్వాసంకి ఓడకి ఏం సంబంధం అంటే, విశ్వాసము ఎంత ఇంపార్టెంట్ అంటే, సముద్రంలో ఒక మానవుడికి పోతుంటే ఏం ఇంపార్టెంట్ వాడికి? ఓడ. అది ఇరిగిపోతే విల్ బి డ్రౌన్డ్. సో విశ్వాసం, ఆ విశ్వాసం ఉండాలంటే మనస్సాక్షి. బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. సో ద లైఫ్ విల్ బి స్కాటర్డ్. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమంటాడు, నాలో కార్యమును సాధించే దేవుని శక్తి నేను అడుగు వాటికంటే మెడిటేషన్. కొలెషన్స్ చాప్టర్ నెంబర్ 3 and verse 15-16. కొలెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సపోజ్ యూ గోట్ ఇన్ ఏ పార్టీ, ఫుడ్ మంచిగా ఉందనుకో, ఒక ట్యాగ్ సార్, హౌ వాజ్ ద ఫుడ్? ఫుడ్ వాజ్ సో రిచ్. రిచ్ అంటే 500 రూపాయల నోట్లు ఉన్నాయా? వాట్ డూ యూ మీన్? ఫుడ్ ఈజ్ సో రిచ్ అంటే మంచి స్పైసెస్ వేసి, క్యాషూ నట్స్ వేసి, మంచి ఆయిల్ వాడి, మంచి వెజిటేబుల్స్ మంచి కుక్ చేయడం, కానీ ద ఫుడ్ వాజ్ సో రిచ్, వెరీ రిచ్ అంటారు. అట్లాగే పాల్ అంటాడు, లెట్ గాడ్స్ వర్డ్ రిచ్లీ డ్వెల్ ఇన్ యువర్ స్పిరిట్. రిచ్గా ఉండాల వర్డ్ దేవునిలో. సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించచ్చు. అంటే పాస్టర్ పని కానే కాదు ఇది. నువ్వు ఎవరితో కలిస్తే వాళ్ళతో స్క్రిప్చరే మాట్లాడాలా. నువ్వు ఒక విశ్వాసం కలిసి స్క్రిప్చర్తో మాట్లాడి, నెక్స్ట్ నువ్వు పాట కూడా నువ్వు హమ్మింగ్ చేసి ఉండాలి. సంగీతముతోనూ కీర్తనలతోనూ. సంగీతం అంటే ఏంటో తెలుసా? సంగీతం అంటే ఇది మ్యూజిక్ అని కాదు. సంగీతం అంటే, కీర్తనలు అంటేనేమో సామ్స్ తీసుకోవాలా. సామ్స్ తీసుకొని, ఈ సామ్స్ ఎటువంటి సామ్స్ తీసుకోవాలంటే నీకు అనుకూలమైనవి. కొన్ని దేవుని స్తుతించే సామ్స్ ఉంటాయి, కొన్ని ఏమో నీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు యెహోవాని ఆశ్రయముగా మహోన్నతుని దేవుని నివాసస్థలముగా చేసుకున్నాను, అపాయము నాకు రాదు, ఏ తెగులు నా గూడారము సమీపించదు. దేవుని కోసం చెప్పినావా నీ కోసమా? నా కోసం చెప్పినా దేవుని కోసం చెప్పినా, అది ఈ కీర్తనలు. ఇక్కడ కీర్తనలు దేవుని కోసం కాదు, నీ కోసం. యెహోవా నాకు బలము, 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 యెహోవా నాకు బలం, యెహోవా నా కాపరి, యెహోవా నా కోసం చెప్పుకుంటా. కొన్ని దేవుని కోసం. ఆయన మహిమ భూమి అంతటిని విస్తరించింది దేవుని కోసం. సో ఈ కీర్తనలు దేవుని కోసం కాదు, నీ కోసం చెప్పాలా. యెహోవా నా బలము, యెహోవా నా బలం, యెహోవా నా బలం, నేను సమస్తము చేయగలను. సో కీర్తనలు అంటే సామ్స్ యు హావ్ టు పిక్ ఇట్ అప్ సచ్ ఎ వే దట్ విల్ టాక్ అబౌట్ యూ. నీ కోసం చెప్పేది. ఓకే, నీ కోసం చెప్పేది. సంగీతముతోను. సంగీతం అంటే ఏం తెలుసా? ఇట్ టాక్స్ అబౌట్ నీ ఓన్ లాంగ్వేజ్లో స్క్రిప్చర్స్ మాట్లాడు. The Lord is mighty, 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 the Lord, I can do all things, 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 I can do all. సో సంగీతముతోను, ఆత్మ సంబంధమైన పద్యములతోను. ఆత్మ, తమిళ్ పద్యములు, ఇంగ్లీష్ పద్యములు, తెలుగు పద్యములు. ఆత్మ పద్యములు అంటే లెమమరో సాటెరెబా లేకమరోన్ టేకెలా సాటెక్. ఆటోమేటిక్గా ఆఫ్టర్ యూ స్పీక్ ఎనఫ్ యూ విల్ బి స్టర్డ్ అప్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ స్టార్ట్స్ టు కమ్. కొంతసేపు తర్వాత లేదా లోపల నుంచి నీకు తెలుగు పాటలు, ఇంగ్లీష్ పాటలు, తమిళ్ పాటలు కాదు, ఆత్మ పాటలు వస్తుంటాయి. ఓకే, అది నువ్వు చేస్తుంటావు. ఇదంతా స్పిరిచువల్ ఎక్సర్సైజ్. పద్యముతోను ఒకరినొకడు బోధించవచ్చు. నువ్వు ఇతరులకు చెప్పాలి, నువ్వు కూడా చేయాలి. అవి బుద్ధి చెప్పొచ్చు. బుద్ధి అంటే చెడ్డ మాట కాదు, బుద్ధి అంటే విజ్డమ్. బుద్ధి చెప్పడం అంటే తెలుసా? దేవుని వాక్యం చెప్పడం. ఎందుకంటే విజ్డమ్ ఈజ్ గాడ్స్ వర్డ్. విజ్డమ్ మాట చెప్పొచ్చు,
కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన జ్ఞానము చేయొచ్చు. ద బెస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ హమ్మింగ్ ఇన్ ద స్పిరిట్. ఇక్కడ వచ్చిన పాడడమే కాదు. అందుకే తెలుసా, నేను 365 పాటలు 4 వర్సెస్తోని చూడకుండా పాడతా. ఉట్టప్పుడు కూడా పాడాలి. నువ్వు ఉట్టప్పుడు నీ మనసులో ఉండాలా, నీవు కనిపించని రో, యూ హ్యావ్ టు కీప్ హమ్మింగ్ ఇట్. లోపల పవర్ క్రియేట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు హమ్ స్క్రిప్చర్స్ ఆల్వేస్. నీ కృప తలంచగానే శ్రమలుగా అనిపించలే. నీ కృప తలంచగానే శ్రమలుగా, నీ కృప తలంచగానే శ్రమలుగా అనిపించలే. నీ కృప తలంచగానే. నేను అవుట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఐమ్ టెల్లింగ్, ఇట్ వాస్ వే బ్యాక్ లేట్ 90s నేను మా మమ్మీని తీసుకొని పోలో గ్రౌండ్స్కి వెళ్ళినాను. దినకర్ అంకుల్ది గొంతేం మంచిగా ఉండదు, సాఫ్ట్గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా ఉండదు. బొంగురు గొంతేసుకొని రమ్మను చూడ ఒక పాట పాడుతాడు. నేను చివరి గోడ దగ్గర నిల్చున్నా, వెళ్ళిపోదాం, తర్వాత వెళ్ళిపోయి ప్యారడైస్లో తినేసి ఇంటికి వద్దామని. మా అమ్మకి అపెండిసైటిస్ ఉండే. ఆ బొంగురు గొంతు వేసుకొని ఆ పెద్ద మనిషి పెద్దది పెట్టుకొని పాట పట్టుకొని పాడుతాడు. తెలుగులో పాడుతుంటే మీరు నమ్మండి, విత్ ఆల్ రెస్పెక్ట్ ఐమ్ టెల్లింగ్, మొత్తం ఆ పోలో గ్రౌండ్స్ మొత్తం వామ్ అయిపోయింది. పోలో గ్రౌండ్స్, యూ డోంట్ నో వాట్ ఐమ్ టాకింగ్. యూ వాచ్ కమ్ అండ్ సీ ఇన్ సౌత్ ఆఫ్రికా, వెన్ పాస్టర్ క్రిస్ కమ్స్ ద ఎరీనా విల్ బి చార్జ్. వేడి అయిపోతుంది. ఒకరోజు ఫస్ట్ హీలింగ్ స్కూల్లో ఒక ఫ్రాన్స్ అయిన వాళ్ళ వైఫ్ని వదిలేసి మా వైఫ్ని గట్టిగా పట్టుకుండు ఏడుస్తున్నాడు పక్క నుండి. ఎందుకంటే వామ్ అయిపోయింది అట్మాస్ఫియర్, వామ్ అయిపోయి అందరు లెగిసిపోతున్నారు. అయితే దినకర్ అంకుల్ చివర్లో కలిపి అక్కడ పాట పడుతుంటే మేము చివరికి మా అమ్మని తీసుకుని వెళ్ళిపోదాం ఎందుకంటే ట్రాఫిక్ అని చెప్పి పెడితే, అక్కడ నుంచి ఆయన పాట పాడుతుంటే ఇట్ వాస్ లైక్ ఏ వామెత్ వేవ్. ఇట్ హిట్ మై మమ్మీ. ఆమె కడుపులో నుంచి అపెండిసైటిస్ పోయింది. ఆఫ్టర్ దట్ షీ నెవర్ హెడ్ దట్ ప్రాబ్లం. సింపుల్ పాట. ఎందుకు తెలుసా, ఆయన గొంతే మంచిగా ఉండదు, ఆయన అప్పుడు వాడు రోజు ప్రతిక్షణం వాడుకుంటాడు దేవుని దగ్గర. సో ఇట్ క్రియేట్స్ ఎన్ అ పవర్. సో వెన్ యూ వర్క్ ఇట్ అవుట్ ఇన్ ద ఫోర్ వాల్స్, ఇట్ క్రియేట్స్ అ పవర్ అవుట్ సైడ్. వెన్ వీ డూ హియర్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకే చూడు, గొలియాతుని కొట్టే ముందు అడవిలో సీక్రెట్గా సింహాలను కొట్టినాడు, ఎలుగుబంట్లు కొట్టినాడు. ఇది ఒక చిన్న గొర్రెనే కదా అని కాదు. సో ఈ ర్యాన్ ఆఫ్టర్ ద బేర్ అండ్ ద లయన్. ఒకవేళ అలాగే విడిపించాడు, వాటి నోట్ల నుంచి కూడా విడిపించి కట్టుటోడు. ఒకవేళ ఆ లయన్ కానీ గొలియాత్ అవి బేర్ కానీ రిటాలియేట్ చేస్తే 2 చేతులతోని దవడలు పట్టుకొని చీల్చేసేటోడు ఒక జంతువుని, ఒక చిన్న పిల్లోడు. ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ వుడ్ కమ్ అపాన్ హిమ్, ఈ వుడ్ టేర్ లయన్ అండ్ బేర్. అందుకే అంటాడు ఎక్స్పీరియన్స్తోని, రాజా వీడు కూడా అటువంటి ఒక జంతువే. నేను జంతువుల్ని మా నాన్న ఇచ్చిన గొర్రెల్ని కాపాడడానికి చీరేవాడిని. ఈ జంతువు ఎంత ఈజ్ అన్సర్కమ్స్టైజ్డ్ ఫిలిస్టిన్, దిస్ ఇస్ లైక్ అన్ యానిమల్, ఐఎమ్ గోట్ టేర్ ఇట్ ఆఫ్. సో ఎడన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఈ బ్రాట్ ఇట్ బిఫోర్ గొలియాత్. ఇంట్లో ఏదైతే రూమ్లో చేస్తావో దట్ ఎక్స్పీరియన్స్ కౌంట్స్ వెన్ యూ ఎన్కౌంటర్ డీమన్స్, సిక్ పీపుల్, ఎనీథింగ్. సో వెన్ యూ వాంటెడ్ టు డూ ఎనీథింగ్ ఆన్ ఇయర్, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ, టు యూ ఆల్సో. అందుకోసం తెలుసా, బెస్ట్ మినిస్టర్ తెలుసా, దేవుని దగ్గర కూర్చోవాలి. నా కోసం మాట్లాడుకుంటున్నాను. చూడు, నీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు. హృదయంలో గానం చేయాలా, హమ్మింగ్ చేయాలా. సమస్త విధములైన జ్ఞానం. ఎంత జ్ఞానము? సమస్త విధములైన జ్ఞానం అంటే వాక్యము తో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వుడి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ విత్ ఆల్ విజ్డమ్. ఆల్ విజ్డమ్. అక్కడొక మాట, ఇక్కడొక మాట, ఇక్కడొక మాట తెలియదు. స్క్రిప్చర్స్ మొత్తం నీకు తెలవాలి, నీ లైబ్రరీ లాగా వేసుకోవాలి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ ఇన్ ఆల్ విజ్డమ్. God's wisdom. Teaching and admonishing one another in psalms and hymns and spiritual songs. Singing with grace in your hearts to the Lord. Singing in your grace to the hearts with the Lord. Singing in grace. Grace అంటే దేవుని కృపగల మాటలు మాట్లాడుతుండాల. కృపగల మాటలు మాట్లాడుతుండాల. కృపగల. నీవు వరునిగా విచ్చేయువేల్ అంటే ఒక పెళ్లి కావాల్సిన పాప ఆ పెళ్లి కొడుకు కోసం ఎట్లా వెయిట్ చేస్తుంటుందో, ర్యాప్చర్ కోసం అట్లా వెయిట్ చేయాలను. అమ్మ ర్యాప్చర్ వస్తుందా? ర్యాప్చర్ నిజంగా అమ్మాయి నెక్స్ట్ వీక్ నీ పెళ్ళి, నా పెళ్ళి నెక్స్ట్ వీక్ అని భయపడదామే ఆ పెళ్ళి అంటే. అండ్ షిల్ బి ప్రిపేరింగ్. మనం కూడా పెళ్లి కూతురు కనుక యూ హావ్ టు ప్రిపేర్. ఇప్పుడు వస్తే రెడీ, వెళ్ళిపోవాలా. A man of meditation sees things ahead of future. మళ్ళీ చెప్తున్నా, a man of meditation sees the things ahead of time. Sees the thing ahead of time. తెలుగులో పడి. సో
వాక్యం ధ్యానించేటోడు రేపుని ఇయాలనే చూస్తాడు, రేపుని ఈరోజే చూస్తాడు. ఒకవేళ దేవుడు వెలుగులో ఉంటే కూడా ఒకవేళ వ్యక్తి వాక్యం ధ్యానించకపోతే దేవుడు కనబడడు. కానీ ఒక వ్యక్తి వాక్యం ధ్యానిస్తుంటే దేవుడు ఎక్కడో చీకట్లో దాగి ఉండనుకో, అక్కడ కూడా దేవుని కనుగొంటాడు. ఎవరు? మెడిటేషన్. ఎ మ్యాన్ ఆఫ్ మెడిటేషన్ విల్ సీ ద ఫ్యూచర్ బిఫోర్ టైమ్. యు సీ ద థింగ్స్ బిఫోర్ టైమ్. వాట్ డు ఐ మీన్? గో టు Exodus 20 and verse 21. నువ్వు మెడిటేషన్ చేస్తేలే నీకు ఇప్పుడే తెలుస్తుంది ఎంత కష్టం ఉన్నా. నువ్వు కష్టం చూడవు, కానీ రేపటి ఫ్యూచర్ని, సొల్యూషన్ని, ఆన్సర్స్ని అవి చూస్తావు నీ జీవితంలో. నీకు లోపల తెలుసు, కానీ పీపుల్ విల్ థింక్ దే ఆర్ ఫూల్, బట్ నో, ఆఫ్టర్ దట్ దే విల్ సర్టిఫై దట్ యు ఆర్ ద రైట్ పర్సన్. ఎక్సోడస్. ప్రజలు దూరముగా నిలిచిరి, మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపించాడు. ఎక్కడున్నాడు దేవుడు? సో మోసెస్ ఫౌండ్ గాడ్ ఇన్ డార్క్నెస్. నీకు కష్టము, బాధ, ఇబ్బంది, ఇరుకులు పోతున్నా నువ్వు మెడిటేషన్ ఉంటే నీకు తెలుసు రేపు ఏం జరుగుతుందో, నీ ఫ్యూచర్ ఎట్లుంటుందో. లేదు, డాక్టర్స్ సే దట్ యు ఆర్ గోయింగ్ టు డై, యు మే సే దట్ యు విల్ నాట్ గెట్ ఎ జాబ్, your finance may be broken, anything can happen. In the darkness also, when you meditate the scripture, you will be a man of meditation sees future ahead of time, things ahead of time. So this man could find God in darkness. నువ్వు చీకటి కూడా దేవుడు నువ్వు కనుక్కుంటావు మెడిటేషన్ చేస్తే. కానీ నువ్వు మెడిటేషన్ చేయాలనుకో, యూ పుట్ ఎ నైస్ యాపిల్, పుట్ ఆల్ పర్ఫ్యూమ్ అండ్ కమ్ టు చర్చ్, నథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. మనము ఎ మ్యాన్ ఆఫ్ మెడిటేషన్ హూ మెడిటేట్ స్క్రిప్చర్స్, ఆ వ్యక్తి ఈ జీవితం మొత్తం కూలిపోయినట్టు ఉంటుంది. ప్రపంచానికి, ఆయన మనసు కానీ ఆయన తెలిసి రేపు ముందుకు పోతున్నాను. I'll show the scripture. Go to Daniel chapter number 5. Daniel chapter number 5 and verse 1. A man of meditation sees things ahead of time. రాజగు బెల్షాజర్ అంటే నెబుకద్నెజర్ కొడుకు వీడు. ఓకే, రాజగు బెల్షాజరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్ష రసము తాగుచుండెను. సో నెబుకద్నెజర్ హ్యాడ్ ఎ సన్. ఈ సన్స్ నేమ్ ఇస్ బెల్షాజర్. అతను ఏం చేశాడంటే తన రాణులను, తన భార్యలను, తన ఉంపుడుగత్తెలను, రాజులను, అధిపతులు అందరిని తీసుకొచ్చి వీళ్ళతో బిగ్ బ్యాంక్వెట్ వేసేసి ఆ రోజు ఇట్ వాజ్ రిజాయిసింగ్, ఇట్ వాజ్ సెలబ్రేషన్ టైం. కానీ ఆడికి ఫూల్కి తెలియదు అది లాస్ట్ డే అని. ఆడికి వాక్యం ధ్యానించిన వాడికి అందరు చెప్తారు లాస్ట్ డే అని, ఆయన ఫ్యూచర్ అని తెలుస్తుంది. సో ఆ రోజు సెలబ్రేషన్ చేసుకుంటూ ఏం చేశాడు, సడన్గా వాడికి ఒక పోయే కాలం వస్తుంది. ఏమంటారంటే ఆ బంగారు వెండి పాత్రలు ఉన్నాయి కదా, మా నాన్న తీసుకొచ్చినాయి జెరూసలేం నుంచి, ఆ పాత్రలో వైన్ పోసి అందరికి ఉంపుడుగత్తెలకి వాళ్ళందరికీ ఇచ్చి రాయితోని, చెక్కలతోని, బంగారు వెండితో చేసినటువంటి విగ్రహాలకు మొక్కుకుంటూ వాళ్ళు తాగుతుంటారు. సో దట్ ఫెలో థింగ్స్ దట్ ఇట్ వాజ్ అ సెలబ్రేషన్ టైమ్, బట్ ఇట్ వాజ్ అ లాస్ట్ డే. సో వెన్ ఎనీవన్ సేస్ ఇట్స్ అ లాస్ట్ డే ఫర్ యూ, వెన్ యూ ఆర్ మెడిటేటింగ్ స్క్రిప్చర్స్, యూ నో యువర్ ఫ్యూచర్. సో అది వచ్చిన తర్వాత అక్కడ రాగానే, లాంగ్ స్టోరీ షార్ట్, అతను చేస్తున్నప్పుడు ఒక గోడ మీద, అంతఃపురం దగ్గర, ఒక వెలుగు దగ్గర, ఒక దీపం దగ్గర, గోడ మీద ఒక మాట వస్తుంది, మెనీ టెకల్ ఉపార్సిన్. మెనీ టెకల్ ఉపార్సిన్. అట్లా ఒక చిన్న ఏలు, మానవుని ఏలు వచ్చి గోడ మీద ఉట్టి ఏలు వచ్చేసి మెనీ టెకల్ ఉపార్స అని రాస్తుంది. అది రాయగానే బైబిల్ అంటది నడుము నుంచి సాకెట్ల వరకు లూజ్ అయిపోతుంది వాడికి. మీకు తెలుసా, ఏదన్నా నువ్వు వేదనాకరమైనది విన్నావనుకో కుప్పగూలిపోతారు మనుషులు అక్కడే. ఇది రియాలిటీ. మీకు న్యూస్ వచ్చింది అనుకోండి, మీకు కాదు వేరేలోకి, అంటే వాళ్ళకు న్యూస్ వస్తుంది ఇట్లా అయిపోయింది అనేసి. ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఎ యంగ్ బాయ్, ఐ హ్యాడ్ బీన్ టు మై అంకుల్స్ ప్లేస్. అయితే ఆ పెళ్లి కూతురు ఇంట్లో వాళ్ళ నాన్న అందరికి పెళ్లి పత్రికలు పంచనీకి పోయాడు. ఆ సంఘటన మర్చిపోను. అందరు పంచి చివరికి ఇంటికి వస్తున్న టైంలో చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. నెక్స్ట్ 2 daysలో పెళ్ళి ఉంది. నేను అక్కడ ఉన్నాను, కచ్చిగూడ ప్లేస్ కాల్. వాళ్ళు వస్తుంటే వాళ్ళకి తెలియదు, మాకు తెలిసింది. ఆమెకు తెలియదు, ఇంకా మా భర్త ఇంకా పెళ్లి పత్రికలకు వెళ్ళేసి వస్తుంది. ఆయన చనిపోయిన తెలవంగానే షీ వాజ్ బిన్ నాక్ డౌన్. అటువంటి న్యూస్ బెల్షాజర్కి వస్తుంది.
మెనీ టెకల్ అంక అర్థం కాదు ఇంటర్ప్రిటేషన్, బట్ సాకెట్స్ లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయినప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు, బట్ లాస్ట్ డే అని తెలియదు. బట్ డానియల్ కమ్స్ అండ్ టెల్స్ ద ఫ్యూచర్. రాజు బెల్షాజర్ తన అధిపతితులతో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసం తాగుచుండి. సెకండ్ వర్స్ ఫాస్ట్. బెల్షాజారు ద్రాక్షరసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి అగు నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించను. సో దట్ మ్యాన్ వాస్ టిక్లింగ్ గాడ్. దేవునికి యెరూషలేములో వాళ్ళు ఇచ్చేటువంటి ఆరాధన చేసి ఆ పాత్రలని ఎత్తుకొని వస్తాడు నెబుకద్నెజర్. ఎత్తుకొచ్చి బాబిలోన్లో జరుగుతుంది. ఇరాక్ నౌ ప్రెసెంట్ డే ఇరాక్, అప్పుడు బాబిలోనియా. తీసుకొచ్చినాక ఆయన చనిపోయిన తర్వాత అలా కొడుకు వచ్చి తాగడానికి సెలబ్రేషన్ చేసుకోనికి he was taking all the vessels which were used in the house of God. తీసుకొచ్చినాక థర్డ్ వర్స్, అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న వచ్చిన సువర్ణ కరములను తెచ్చి ఉంచగా రాజు అతని అధిపతులు అతని రాణులు అతని ఉపపత్నులు వాటిలో ద్రాక్షరసము పోసి తాగిరి. ఫోర్త్ వర్స్, వారు బంగారు వెండి ఇత్తడి ఇనుప కర్రలు రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసం తాగుచుండిరి. దే వర్ వర్షిపింగ్ ఐడల్స్ ఇన్ ద వెల్సెస్ విచ్ వర్ ఆఫర్డ్ టు గాడ్ ఇన్ ద జెరూసలేం టెంపుల్. ఫిఫ్త్ వర్స్, ఆ గడియలోనే మానవ హస్తము వేళ్ళు కనబడి దీపము దగ్గరగా రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. ఆ రాజు ఆ హస్తము వ్రాయట చూడగా. సిక్స్త్ వర్స్, అతని ముఖము వికారమాయను. తాగుతున్నాడు, సంతోషం ఉండాల, మామూలుగా హ్యూమన్లీ వికారం అయిపోయింది. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీల వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. A king became, his face was changed, his sockets was loosened from his hip. కంప్లీట్గా ఇదైపోయినాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన ఎవరు కొట్టినారా, ఒకటి మాట విన్నాడా? మాట వింటే సాకెట్స్ అయితే, మాట వింటే క్యాన్సర్ కూడా పోతుంది. సరైన మాట వింటే ఆరోగ్యం కూడా వస్తుంది. మాట వింటే బోన్ కూడా ఫామ్ అవుతుంది. మాట నెగిటివ్ మాట, దేవుని మాట వింటే బాడీలో ఆర్గన్స్, when the negative words come and it can destroy the body, positive God's word can even bring the life to the, okay, go to 7th verse. రాజు, okay, now go to 17th verse. నా భయపడిపోయి డానియల్ని పిలిపిస్తున్నారు. అందుకు డానియల్ పిలిపించినాక ఎట్లా మాడుతున్నాడు, దాని చెప్పి నీకు ఏది ఏమంటే అది ఇస్తా అని చెప్తాను. నీ యొక్క గిఫ్ట్ నీ దగ్గరనే పెట్టుకోరా భయ్, నాకేమొద్దు. అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ వద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికి నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజేపెదను. So he was offering gifts and king Daniel said, keep your gifts with you, but I'm going to interpret for the message which you have seen. రాజా చిత్తగించుము, మహోన్నతుడు అగు దేవుడు. See, that man was celebrating. He doesn't have word. He was a fool celebrating because he doesn't know that was his last day. When you meditate scriptures, anything may come, but you know your future. Anything come when you know. అందుకే తిమోతి, నీ కొరకు ముందుగా చెప్పబడినటువంటి మాటలు, లేఖనాలు, ప్రవచనాలని నువ్వు ధ్యానిస్తూ మంచి పోరాడి ముందుకు కొనసాగు. సో a man of meditation will see the future, will see the coming things in future before time. But this king was a fool, was celebrating, doesn't know his death was the same day. రాజా చిత్తగించము, మహోన్నతుడు దేవుడు మహర్షదను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. He was talking. దేవుడు అతనికి అట్టి మహార్దశనిచ్చి నందున తాను ఎవరిని చంపగోరినో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరినో వారు రక్షింపగోరు. He's talking about Nebuchadnezzar. ఓ కింగ్, మీ నాన్న నెబుకద్నెజరుకి దేవుడు అధికారం ఇచ్చాడు. అతను ఎవరిని చంపాలో దేవుడు ఇచ్చినందుకే, ఎవరిని ఓడించాలో దేవుడు ఇచ్చినందుకే. ఆయన గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం అని. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరినో వారు రక్షించను, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించను, ఎవరిని వేయగోరినో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు. ఎవరికి నెబుకద్నెజరుకి భయపడుచు అతని ఎదుట వణుకుచు ఉండిరి.
అందుకే ఏ పొలిటికల్ లీడర్ అయినా వాళ్ళు ఎవరైనా ఉండరు, దేవుడు చెప్తేనే చేస్తారు. దేవుని ఆజ్ఞ లేని మనం ఎవరేం చేయలేరు. ఇఫ్ somebody is on throne, let them be on throne because of King God. If they send anybody in the central or state, no, not at all a factor. Because kingmaker is not Ambani's, kingmaker is God. They are not kingmakers. అయితే అతడు మనసున అతిశయించి, ఎవరు నెబుకద్నెజరు మనసున అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. నెబుకద్నెజరు అంటేలే రాజు కాదు, చక్రవర్తి, భూమికి రాజు, చక్రవర్తి. అతనే హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బబిలాన్ 7th వండర్లో అతన్ని తయారు చేసినాడు. ఇప్పుడు కుందది బబిలాన్ అంటే ఇరాక్లో. అంత పెద్ద చక్రవర్తిని పోయి గడ్డి తినిపించినాడు. గడ్డి తినిచి జంతువులతో ఉండాలా, గోర్లు పెరిగిపోయినాయి, మంచుకు ఉండాలా, బట్టలు లేకుండా ఒక మృగంలాగా చేసిండు దేవుడు ఒక చక్రవర్తిని. 21st verse. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించి నని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం, అంటే బట్టలు కూడా లేవు, ఒక చక్రవర్తి. 22nd verse. కొడుకు చెప్తుండు, కొడుకు జీవితం అయిపోయాము. బెల్షాజారు అంటే రాజు పేరు, అతని కుమారుడగు నీవు ఈ సంగతిని, ఓ బెల్షాజారు, నెబుకద్నెజరు కుమారుడగు నీవు ఈ సంగతి ఎంతయు ఎరిగి ఉండి కూడా నీ మనసును అనుసుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. యు నో యువర్ ఫాదర్ వాస్ a conqueror, but God made him to eat what was given to animals and lived among animals, and God had humbled him because he wanted to elevate himself. You know all these things, Belshazzar. After knowing that, how did you fight against the God of heavens? ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయమందు ఉపకరణములను ద్రాక్షరసమును పోసి త్రాగవలని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచ్చు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి, చూడలేని గ్రహింపలేనివి వెండివి బంగారమైనటువంటి విగ్రహాలు. అవి చూడవు, అవి మాట్లాడవు, అవి గ్రహించవు, అవి మట్టి. ఈస్ టాకింగ్ అబౌట్ ఐడల్స్. చూడనైనను విననైనను గ్రహింపన చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుప కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి గాని నీ ప్రాణమును, నీ బ్యూటిఫుల్, నీ ప్రాణమును నీ సకల మార్గములను, ఎన్ని మార్గములు? నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యూచర్ ఇస్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గాడ్. You have to. That God is scripture. So when you start to meditate scripture, in the midst of darkness also, you will still find God. Moses, he found God in darkness. So people in the light also, they'll కనుక్కోలేరు. డార్క్నెస్ ఈ లైట్ కోసం చెప్పట్లే. అలా కష్టకాలంలో కూడా వాక్యం ధ్యానించే వాళ్ళు కష్టకాలంలో కూడా వాళ్ళకి ఫ్యూచర్ తెలుస్తుంటుంది. కానీ వాక్యం ధ్యానించిన వాళ్ళు ఎంత మంచి వాళ్ళన్నా కానీ వాళ్ళకి అన్ని మంచిగా ఉంటుంది, కానీ వాళ్ళకి ఫ్యూచర్ కాదు, ప్రెజెంటే పోతున్నట్టు తెలియదు. దిస్ మ్యాన్ వాజ్ సెలబ్రేటింగ్ బట్ హి డిడ్ంట్ న్యూ దట్ వాజ్ ది లాస్ట్ డే. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి వ్రాసిన శాసనం ఏదనగా, నవ్ దిస్ మ్యాన్ ఇంటర్ప్రిట్స్ మెనే టెకెల్ ఉపార్స అని. మెనే అంటేనేమో ఈ వాక్య భావం ఏమేమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. చూసిండు, నీ లెక్క సరిపోయింది, చాలు నీకు, నువ్వు చేసిన బతుకి ఓకే, నీ లెక్క చూసేసిండు. మెనీ టెకిల్ అంటే తరాజులో పెట్టినాడు, సరిగా అయిపోయింది, ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు నీకు. ఈ వాక్య భావం అనగా, మెనీ అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. అప్పటికి అర్థమైపోలే బెల్షాజర్, నా జీవితం అయిపోయింది. 26th verse. టెకిల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. నిజంగా బెల్షాజర్కి యారో తక్కువ అనిపిస్తుందా? నేనే రాజుని, పత్నులు రాజులు అందరూ భార్యలతో కూర్చొని ఇవ సెలబ్రేటింగ్. ఆ రోజు దేవుడు వాడిని టైం తీసుకొని తెలిసేవాడికి
ఈ వాజ్ ఇన్ ద సీస్ ఇన్ టెరెస్ట్రియల్ లైట్ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి నాకు అనుకున్నాడు. బట్ దట్ మ్యాన్ వాజ్ లాస్ట్ డే డి నో. కానీ వెన్ యూ గో త్రూ, అందుకే గాఢ అంధకారపు లోయలో నువ్వు సంచరించును, ఏ అపాయమునకు భయపడవు, ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన దుడ్డు కర్ర దండము నేను ఆదరించు. సో టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. 27th verse. ఫెరెన్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదియుల అంటే మీడి పర్షియన్, పర్షియా అంటే ప్రెజెంట్ డే ఇరాన్, బాబిలోన్ అంటే ప్రెజెంట్ డే ఇరాక్, అంటే ఇప్పుడున్న ఇరానీ రాజు వస్తుంది. ఫెరెన్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదియుల అంటే పారసీకులు అంటే పర్షియన్స్, దట్ టాక్స్ అబౌట్ ఇరాన్, ఇయ్యబడును. 28th verse. బెల్షజరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగ వస్త్రము తొడిగించి అతనిని దే ఆనర్డ్. 29th verse. మేడును బంగారపు ఆరము చేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారిగా చాటించబడి. డానియల్ వాస్ థర్డ్ ఇన్ ద అథారిటీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ బాబిలోనియా. 30th verse. ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షజరు అతుడాయన్. సేమ్ నైట్ he was been killed. Mede Persian came and took over Babylonian. That man was celebrating, though he was in this light, he didn't have the revelation, he didn't know the future. A man was celebrating, he was a fool. అందుకే when you meditate scriptures, వాక్యం నువ్వు ధ్యానిస్తుంటే నువ్వు చీకటిలో పోతున్నా నీకు రేపటి ఫ్యూచర్ తెలుస్తుంది. ఎందుకంటే ఎ మ్యాన్ ఆఫ్ మెడిటేషన్ సీస్ ఫ్యూచర్, టైమ్ అహెడ్ ఆఫ్ టైమ్, ఈ సీస్ ఫ్యూచర్ అండ్ థింగ్స్. గో టు 2 scriptures క్లోజ్. నిర్గమకాండం, Joshua chapter number 6 and verse 1. Joshua chapter number 6 and verse 1. ఆ కాలమున ఇజ్రాయేలుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. దేవుని స్ట్రాటజీ ఎప్పుడు కూడా తన శత్రువులను ఓడించాలంటే ఫస్ట్ దేవుడు తన పిల్లలకి ఆయుధాలు ఇవ్వడు, శత్రువుల హృదయంలో భయం తీసుకొస్తాడు. ఎప్పుడైతే భయం వస్తుందో ఎంత వ్యక్తి అయినా కానీ ఓడిపోతాడు. దట్స్ అ స్ట్రాటజీ. అయితే దేవుడు ఏం చేసేవాడు? సపోజ్ దేవుడు ఆయన భయం తీసి శత్రువుల మీద వేయకపోయేటోడు, దేవుడు ఇజ్రాయేలీట్ భయం తీసి వాళ్ళ మీద వేసేవాడు. మనం ఎవరిని చూసినామనుకో, ఆయనను చూస్తే నాకు భయం వేస్తుంటామా, ఆయన దేవుని చూస్తే అంటామా? రియలీ టాక్ రియలీ. ఆయన చూస్తే నాకు ఆయన దేవుని చూస్తే అంటామా? రియాలిటీ అది. సో గాడ్ వుడ్ టేక్ ద ఫియర్ ఆఫ్ ఇజ్రాయలైట్స్, ఇజ్రాయేల్ జనాంగం భయం తీసి శత్రువుల మీద వేస్తాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ జనాంగము వాళ్ళకి యుద్ధం చేయడానికి తెలియదు. వాళ్ళు బానిసత్వంలో మట్టి బిస్కి ఇటుకలు కట్టేవాళ్ళు. దే వేర్ స్లేవ్స్ ఇన్ స్లేవరీ ఇన్ ఈజిప్ట్ ఫర్ 430 years. సో దేవుడు ఈ స్ట్రాటజీస్లో వీళ్ళని ఓడిపించాలంటే ఫస్ట్ ఆత్మలోకంలో గొప్ప ఆయుధం అంటే భయం వచ్చి, ఇజ్రాయెల్ భయం వచ్చి వీళ్ళ మీదకి వచ్చేది. సో దట్స్ వాట్. అప్పుడు యెహోషాపాతుతో ఫస్ట్ వర్స్. ఆ కాలంలో ఇజ్రాయెల్ భయం, ఎవరి భయం? దేవుని భయం, ఇజ్రాయెల్ భయమా? అందుకే మనము వేరే మనిషి భయం. అందుకే యెహోవా నాకు వెలుగు రక్షణ ఎవరికిని, యెహోవా నా ప్రార్థన ఎవరికిని. దట్స్ హౌ యాక్చువల్లీ మనమంటే వాళ్ళకి తెలుసు. ద వరల్డ్ నోస్ వి బిలాంగ్ టు లైట్ వరల్డ్. ఓకే, ఆ కాలంలో ఇజ్రాయెల్ భయము చేత ఎవడును లోపలికి పోకుండాను, వెలుపలికి పోకుండాను, లోపలికి రాకుండాను యెరికో పట్టణం ద్వారా గట్టిగా మూసివేయబడెను. 2nd verse. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను చూడుము చెప్పండి. సి ఇట్స్ ద ప్రొఫెటిక్ వర్డ్. సి అంటేలే ఈ చూడడం కాదు, స్క్రిప్చర్ ద్వారా ఫ్యూచర్ని చూడడం. సి, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. విల్ గో ఇన్ ఇంగ్లీష్. ద లార్డ్ సెడ్ అంటు జాషువా, సీ ఐ హ్యావ్ గివెన్ గోయింగ్ టు గివ్ అ. సీ, చూడు. యాక్చువల్లీ నేను ఎవరికైనా ఏదైనా ఇస్తున్నాను అనుకో,
Suppose I'm giving this pen to, I will say, take antana, see antana. If when I'm giving, I should tell him take. But how come God is saying, see, so that you can take? Atma lokamlo, before you take it, you have to see it. Before you take your healing, you have to see it. Etla see it ante, అందుకే a man of meditation will see his healing when the cancer is about to kill him. A man of meditation will see his success when he goes through a problem. A man of meditation, he will see light when he goes to the darkness also. A man of meditation, you have to meditate scripture. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దీవా రాత్రములు నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దాని అందు వ్రాయబడిన వాటి ప్రకారం నీవు చేసినట్లా నీ మార్గమును నువ్వు సరళపరచుకొని నువ్వు వర్ధిల్లెదవు. The book of the law shall not depart from your mouth. You should meditate in it day, so that you will make your way prosperous and you shall have good success. You shall have, అక్కడ దేవుడే లేడు, నువ్వు మాట. Of course మాట అంటే దేవుడు. The book of the law shall not depart from your, you should meditate. తెలుగులోనేమో బోధ అని ఉంటుంది. చూడు, I will go to the scripture. అప్పుడు యెహోషువతో ఎందుకు నేను ఊరికే హీలింగ్ స్కూల్ మాట్లాడతాను? మీరు అడుగుతారు నన్ను ఏమన్నా? ఎంతమంది చెప్తాను నేను, నీకు ఏది ఉంటే అదే మాట్లాడాలా. ఎదుటోడు వింటేంది, వినకపోతే. చిన్నపిల్లల నుంచి నేర్చుకో. చిన్నపిల్లలకి వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తారు, డాడీ సాయంకాలం వచ్చేటప్పుడు తీసుకురంటే వాడు అవసరం లేదు, వాళ్ళ డాడీకి పైసలు ఉన్నాయా లేవా. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే సాయంకాలం వచ్చే వరకు పోయి బయట అందరూ చెప్తారు, మై డాడీ సాయంకాలం మీరు తీసుకొస్తాను, మై డాడీ టోల్ ఈస్ గోయింగ్ టు టేక్ మీ టు ద షాప్, మై డాడీ టోల్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ సైకిల్, మై డాడీ టోల్, చెప్తే నోబడీ ఆస్క్ హిమ్ బట్ హీ కీప్స్ ఆన్ టెలింగ్. ద మూమెంట్ ద డాడీ కమ్స్ కదా, he will not say daddy and he know for sure, he says same thing what the daddy told. So he sees. So in the natural world, when we give, you expect people to take. In the spiritual world, when God gives, first before you take, you have to see through scripture. I can do, మా పిల్లోడికి చేతన కాదండి అంటే, లేదు నన్ను ఆయన బలపరచు వాని ద్వారా నా కొడుకు అన్నీ చేయగలుగుతాడు. అది చూసి మీ కొడుకు ఏం చేయలేడని టీచర్ రేపు నిజంగా చేయలేడు, కానీ అన్నీ చేయగలుగుతాడండి. దేన్ని చూసి చెప్తున్న ఫ్యూచర్ని? స్క్రిప్చర్ని. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ప్రకారం నన్ను బలపరచు వాని అన్ని చేయగలను. మైక్ టైసన్ని కొట్టడానికి పోయినప్పుడు ఆలివ్ ఫీల్డ్ వేసుకోండి, చూసుకోండి కావాలంటే, ఆ బౌట్కి పర్పుల్ కలర్లో గ్రీన్ నంబర్స్తోని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 వేసుకొని పోయి ఈ వాజ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ పోయి మైక్ టైసన్ కొట్టినాడు. పీపుల్ ఆస్క్, హౌ డిడ్ యూ మేక్ ఇట్ అంటే, గాడ్ అన్నాడు. దే సెడ్, కీప్ ఇట్ అసెడ్ గాడ్ అంటే, నో, హౌ డిడ్ యూ మేక్ దిస్? ఇట్స్ గాడ్ అన్నాడు. దెన్ దట్ మ్యాన్ సెడ్, నో టాక్ రియల్. ఇట్ సెడ్, పక్కన జరిపోయి, ఇట్స్ అబౌట్ గాడ్. Philippians 4:13, that scripture his pastor gave, he was meditating. He didn't come with this. He was meditating and coming. He came on the bout. Go and watch it in the YouTube. Mike Tyson, Holyfield. I can do all things through Christ with strength. I can do all things. And he knocked down the greatest opponent. A man of meditation will see his future, will see his things before time. When you are in darkness, still you know you're going to go to. When you are in sickness, you know you're going to be healed. When you are unemployed, still you know you're going to get it. When you are going to debt, you still know you're going to make it. When you are barren, still you know it. You know it. Because you are meditating scripture. Because ఆయన మాటలు పాదములకు, ఆయన మాటలు లోకం వెలుగు, మార్గములకు వెలుగు. His word is light, lamp to my feet. His word is light to my path. So అందుకోసం you have to meditate scripture always. ఇప్పుడు యెహోషువతో ఇట్లా, నేను చూడుము, నేను ఎరికో దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించి ఉన్నాను. చున్నాను కాదు, ఉన్నాను. That man saw in the wind. What was the strategy did? We'll close. Go to 1st chapter and verse 1. Joshua 1st chapter verse 1. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యోహాను నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చినాను, నీ సేవకుడైన మోషే మృతి పొందెను. నువ్వు ఫస్ట్ మాట నేను చాలాసార్లు చెప్పినాను, ద్వితీయోపదేశకాండం దీనికన్నా ముందు అధ్యాయం, అలా చివరి వచనంలో ఏముంటుంది అంటే, 30 రోజులు మోసే చచ్చిపోతే వాళ్ళు సంతాపం వ్యక్తపరిచారు.
ఈ రోజుల్లో చేంజ్ అయింది, కానీ ఆ రోజుల్లో ఎవరైనా లీడర్ చనిపోతే 30 రోజులు ఆ దూరదర్శన్లో ఒకటి సౌండే వచ్చేది అని. ఇళ్ళకెళ్ళి కాపీ చేసినారు. అది మన దగ్గర అన్ని కాపీ చేశారు మన దగ్గర నుంచే. సో 30 days ఒకరోజు లీవ్ ఇచ్చిన స్కూల్కి 30 రోజులు ఏముండదు, మౌనం వ్యక్తం పరిచేసారు. 30th verse ఉంటుంది. ఆ 30 రోజులు వాళ్ళు సంతాపం వ్యక్తం చేసినప్పుడు అందులో జాషువా కూడా ఉన్నాడు. సో దేవుడు వచ్చి నెక్స్ట్ కొత్తదేమని చెప్పాలి కదా, నా సేవకుడైన మోషే మృతి పొందినని చెప్పిండు. అరే నాకు 30 days నేను సంతాపం వ్యక్తపరిచిన కదా దేవా, అదేం చెప్తున్నాను. సో గాడ్ వాంట్ టు టెల్ యూ సంథింగ్. When you go through a failure, God has a word for you. When you go through a sickness, God has a word for you. So God said, వచ్చి యెహోవా సేవకుడిని మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చును, ఏమని? నా సేవకుడైన మోషే మృతి పొందెను. తెలియదు ఈయనకి ఏమో చెప్పాలనుకోండి దేవుడు. మా ఇంటైనా వెళ్ళిపోయిందండి మా జీవితం అనొద్దు అట్లా. మా 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 పిల్లలు పెళ్ళైపోయి వెళ్ళిపోయింది మా జీవితం అనొద్దు అట్లా. మా ఇంట్లో ఆహారం జీవనోపాధి ఇన్కమ్ సంపాదించే వ్యక్తికి ఉద్యోగం అనొద్దు అట్లా. ఏమన్నా సార్, నా సేవకుడు మోసే చచ్చిపోయాడు కనుక మీరు లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఈజిప్ట్కి పోండి అని చెప్పిండా? ఏమని చెప్పినాడు? నెక్స్ట్ నువ్వే అన్నాడు. అందుకే చెప్తున్నాను ఎప్పుడు కూడా ఎవరైతే నువ్వే. ఒక లేడీ వచ్చింది మైల్స్ మండ్రో దగ్గరికి, 8 మంది పిల్లలు, ఆమె చదువు లేదు పైసలు లేదు. ఆమె వచ్చి అన్నది, అయ్యా నేను ఎట్లా బ్రతకాలా, నా భర్త చనిపోయినాడు, 8 మంది పిల్లలు నాకు ఆడపిల్లలే, ఎట్లా బ్రతకాలా, ఈ రోజు వరకు వాళ్ళని చదివిస్తున్నా, అన్నం పెడుతున్నా, స్కూల్ పంపిస్తున్నా, ఎన్ని కష్టాలు పడి వాళ్ళని నడుపుతున్నా, 8 మంది పిల్లల్ని పెంచుతున్నానయ్యా, నేను ఎట్లా బ్రతకాలి చెప్పి. 8 మంది భర్త లేడు, చదువు లేదు, పైసలు లేదు, ఇల్లు లేదు. హౌ షుడ్ ఐ బ్రింగ్ అప్ మై 8 children? మైల్స్ మండ్రో చెప్తున్నాడు. మైల్స్ మండ్రో దేవుడు మాట్లాడుతాడు. ఏమని తెలుసా? ఎంతమంది పిల్లలు పెంచుతుంది ఆమె? చదువు, పైసలు, భర్త, ఇల్లు అన్నాడు దేవుడు. ఆమె నీకు ఒక కాలింగ్ ఉందన్నాడు. ఏంటంటే నువ్వు చేయగలిగింది ఒకటి ఉంది అన్నాడు. ఏంటి తెలుసా? నువ్వు పోయి అది చిన్నపిల్లలు ఒకటి పెడితే క్రష్ డే కేర్ అది స్టార్ట్ చేయను. నువ్వు చెయ్యి, దేవుడు చెప్తున్నాను. అయితే ఏం చేయాలి? మైల్స్ మండ్రో దగ్గర కొన్ని $, తీసుకుంది అప్పు, పోయి స్టార్ట్ చేసింది. ఆమె మొత్తం యుఎస్లో ఆమెవి మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి. స్ప్రెడ్ అయిపోతే ఆమె దగ్గర వచ్చి అందరూ దే షుడ్ టేక్ దనమాట. ఏంటంటే ఎట్లయితే ఇప్పుడు లిటిల్ ఏంజల్ తీసుకుంటారు అట్లా ఈస్టర్న్ అట్లా అంతా పెరిగిపోయి ఒకరోజు మైల్స్ మండ్రో దగ్గరకు వచ్చింది. వచ్చేసి ఇన్ని $, తీసుకొచ్చి ఆ రోజు నువ్వు చెప్పింది నేను చేసినాను అని ఇచ్చింది. సో మోసెస్ ఇస్ వెన్ గాడ్ సెడ్ మోసెస్ ఇస్ డెడ్, యూ ఆల్ హ్యావ్ టు ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ గో టు ఈజిప్ట్. అంటే నౌ యూ హ్యావ్ టు గెట్ అప్, యూ హ్యావ్ టు గెట్ అప్, యూ హ్యావ్ టు గెట్ అప్. యూ డోంట్ ఎవర్ సే నాకు ఉద్యోగం పోయింది, నా భర్త లేడు, నా పిల్లలు లేరు, నా పిల్లలు వెళ్ళిపోయినారు, నాకు ఇది పోయింది. ఏం చెప్పొద్దు, దేవుడు నీ ద్వారా చేస్తాడు ఏదైనా. దట్స్ వాట్ హి సేయింగ్. కాబట్టి నీవు లేచి, మోషే చనిపోయాడు వెళ్ళిపోమంటుండా, లేవమంటాడు. నువ్వు లేచి అంటే అప్పుడు కూర్చొని లేడతాను. స్టాండ్ అప్ ఇన్ ద స్పిరిట్, డోంట్ బి డిస్కరేజ్, డోంట్ బి లేజీ, డోంట్ గివ్ అప్. సో మోసెస్ మై సర్వెంట్ డెడ్, so you have to get up. So this day God tells you whoever you are, so you can do all things through Christ which strengthens you. No weapon that fashioned against you shall prosper. We are the last generation. We shall make this world upside down and be caught up in the rapture and go and meet the Lord. We are going to meet our people. We are going to draw as many souls as possible. So God is not looking to your pastor. God is looking to you and you. If you say I'm all alone in the darkness, no husband, no wife, no children, no money, but God says you are there. Stand up, Joshua. Moses my servant is dead, but you stand up. కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయెల్కు ఇచ్చుచున్న దేశంలోకి వెళ్ళుడి అని చెప్పిండు. సో దట్ మ్యాన్ అండర్స్టూడ్ ఇట్ ఈస్ గాడ్. ఒక మిలిటరీ స్టార్ మరి ఎట్లా పోవాలని ఈయన కత్తి పట్టడం తెలియదు జాషువాకి, మట్టి బిసికి ఇటుకలు కట్టాలి, బట్ హి వాజ్ అ ఫెయిత్ఫుల్ పర్సన్. సో అతనికి స్ట్రాటజీ 3rd verse. ఐ క్లోజ్ విత్ దిస్. నేను మోషేకుతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను కాదు, ఇచ్చి ఉన్నాను. ఐ హ్యావ్ గివెన్. నీకు మోసెస్ చెప్పిన మోసెస్కి నేను చేయనంటే నువ్వు ఎక్కడ కాలు పెడతావో అక్కడ నీకు ఇచ్చిన. ఇప్పుడు మనం ఈ కాలు పెట్టిన అక్కర్లే, నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడాలా. సో నేను మోసకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చి ఉన్నాను. 4th verse.
అంటే అడుగు అంటే ఆ రోజుల్లో యుద్ధంలో పోయేటోళ్ళు అడుగు పెట్టేటోళ్ళు. ఏ యుద్ధమో 5,000 మంది ఉన్నారు సైన్యం, 5,00,000 50 లక్షలు, ఏ యుద్ధమైనా కానీ నీకు ఇచ్చేస్తున్నావు, అడుగు పెట్టాలంతే. అంటే పోయేదేమో జాషువా, కానీ గెలిపించేది దేవుడు. ఓకే, అరణ్యమునకు. సో 5th verse, నీవు బ్రతుకు దినములు అన్నిట ఏ మనుష్యుడు, ఆ రోజుల్లో యుద్ధాలు కనుక, ఇప్పుడు మనకు పరిస్థితులు, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. అంటే అత్త ముందు కోడలు, కోడలు ముందు అత్తని కాదు మీనింగ్. ఓకే, ఆ రోజుల్లో మనుషులు అంటే టాక్స్ అబౌట్ రాజులు. ఈ రోజులు ఏం తెలుసా, ఏ ప్రాబ్లం కూడా వస్తుంది కానీ నీ ముందు నిలవలేదు. ఎందుకో తెలుసా, నువ్వు గొప్పవాడని కాదు, నీకు నేను తోడుగా ఉన్నాను. సో నీ హ్యావ్ టు టేక్, నువ్వు బలం ఎక్కడికి తీసుకోవాలి సార్. నా బ్రతుకు దినములు ఏ వచ్చినా అవి నిలువవు. ఎందుకో తెలుసా, నేను చర్చికి పోతున్నా కాదు, దశమగిష్ణ కాదు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదురు నిలవలేక ఉండును, నేను నీకు మోషకు తోడైనట్లు నీకు తోడై ఉండును. ఉంటానని చెప్పిండు, మనకైతే ఉంటానని చెప్పలే, ఉన్నాను. ఈ నెవర్ సెడ్ ఐ విల్ బీ, సెడ్ ఐ యామ్ విత్ యు. 7th verse, అయితే నువ్వు చేయవలసింది మిలిటరీ స్ట్రాటజీ, నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు. ధైర్యం దేవుడు తీసుకురాడు, ధైర్యం నువ్వే తెచ్చుకోవాలి. భయం వస్తే ఎలగొట్టాలా, ధైర్యం రావాలంటే విశ్వాసం అంటే వినాలా. సో అయితే నువ్వేం చేయాలి, నీకు తోడుగా ఉన్నా, అడుగు పెట్టింది నీకు ఇచ్చేస్తా. ఏ మనిషి నిలబడడు, ఏ రాజు నిలబడడు, ఏ సమస్య నిలబడదు. కానీ నువ్వు చేయవలసింది, నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండడు. ఈ ధైర్యం ఎప్పుడు వస్తా, నువ్వు స్క్రిప్చర్స్ మెడిటేషన్ చేస్తేనే. నా సేవకుడిన మోషే నీకు ఆజ్ఞాపించి నా ధర్మశాస్త్రం అంతటిని, అంటే మోసెస్ చెప్పిండు కదా మీకు ఎట్లా బతకాలో, అతను నేర్పించిన. నా సేవకుడిన మోషే నీకు ఆజ్ఞాపించినంత ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. అంటే స్క్రిప్చర్స్ని నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. అంటే ఎవరేం చెప్పినా నువ్వు స్క్రిప్చర్ కన్ఫెషన్లోనే ఉండాలి. లేదా డాక్టర్సే సిచ్యువేషన్ వస్తాయి, ఎన్నో వస్తాయి. ఒక్కొక్కసారి నువ్వు పడిపోయినవి అయిపోతుంది జీవితంలో. నాకు ఇన్నిసార్లు జరుగుతుంది. బట్ నెవర్ గివ్ అప్. ఎందుకంటే నువ్వు గెలవడానికి సీక్రెట్ ఏం తెలుసా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, అంతే, ఇంకేం లేదు. అది ఇట్ వుడ్ బి హెల్త్ ఇష్యూ, a finances, education, money, job, business, anything. God said, I am with you. No man can stand before you all the days of your life. As I was with Moses, so shall I be with you. Okay? He is not going to be with us, he is with us. ఇప్పుడు ఈ మిలిటరీ స్ట్రాటజీ నేర్పించండి. 8th verse. 8th. ఈ మాటల ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇక్కడ తప్పుగా ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. మనం ఇతరులకు బోధించాలేమో మనం అనుకున్నాం. ఇంగ్లీష్లో చూద్దాం, ద బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. నోట్లకలి పోవద్దు. బోధించడం అంటే నువ్వు నోట్లో పెట్టుకొని నువ్వే మాట్లాడుకోవాలా. యాక్చువల్లీ ఇతరులకు బోధించడం కాదు, నువ్వు నోట్లో పెట్టుకొని చెప్తుండాలా. నోట్లో పెట్టుకొని చెప్తున్నారు, యెహోవాను ఆశ్రయంగా మహోన్నత దేవుని నివాస స్థలంగా చేసుకున్నాను, అపాయం నాకు ఏ తెగులు నా గుడారము సమీపించదు. యెహోవాను ఆశ్రయంగా మహోన్నత దేవుని నివాస స్థలంగా ఏ తెగులు ఈ గుడారము సమీపించదు, అపాయం రా. దట్స్ హౌ నువ్వు బోధించుకోవాలా. ఇట్స్ టాకింగ్ మటరింగ్, దట్స్ కాల్డ్ అగార్. బోధించడం అంటే ద బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ బట్ షల్ మెడిటేట్ దేరిన్. దేర్ ఇస్ ఎ స్టఫ్ ఫర్ మెడిటేషన్, స్టఫ్ ఫర్ ద మెడిటేషన్. అందుకే ఏమన్నాడు, యూ షల్ మెడిటేట్ ఎనీథింగ్ అన్నాడా, దేరిన్. అంటే మెడిటేషన్కి ఒక స్టఫ్ ఉంది. మెడిటేషన్ నువ్వు మౌనంగా కూర్చొని ఉంటే అది డిమోనిక్, నీ మైండ్ని దయ్యాలు పడతాయి. నువ్వు ఇట్లా కామ్గా కూర్చోరు. మన నేర్పిస్తారు మెడిటేషన్ కామ్ ఉండాలా. మనసు ఖాళీ చేసుకుంటే దయ్యం వచ్చి, డిడ్ యు రీడ్ ద బైబుల్? ఆ దయ్యం పోయి ఎండిపోయిన నెలలు తిరిగి వచ్చి ఆ ఇల్లు ఖాళీగా చూసి ఏటిని పట్టుకొచ్చి కూర్చుంటుంది. మెడిటేషన్కి స్టఫ్ ఉండాలి. స్క్రిప్చర్ షుడ్ బి గోయింగ్ ఇన్ ద మైండ్. సో దేరిన్ డే అండ్ నైట్, రాత్రి పగలు. నేను చెప్తున్నాను, ఏదైనా మనం జీవితంలో చూడాలంటే ఒక చేద్దాం అందరం. నేను కూడా పొద్దున లెగిస్తే రాత్రి వరకు నువ్వు బస్లో ప్రయాణం చేయి. యూఆర్ టేకింగ్ యువర్ షవర్ ఆల్సో, మనుషులతో మాట్లాడడం తప్ప ప్రతి క్షణము యూ స్టార్ట్ టు మెడిటేట్ స్క్రిప్ట్. సంథింగ్ స్టార్ట్స్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. He says డే అండ్ నైట్. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక మాట్లాడక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం. సో మెడిటేషన్ స్టఫ్ ఉంది. స్క్రిప్చర్స్ చేయటకు నువ్వు జాగ్రత్త పడు. ప్రయత్నించమన్నాడు, జాగ్రత్త పడమన్నాడా. నువ్వు
కష్టపడి ప్రయత్నించొద్దు హీలింగ్ కోసం. నువ్వు వాక్యం ధ్యానిస్తే హీలింగ్ వస్తుంది. నేను చూపిస్తాను మీకు అందులో. నువ్వు హీలింగ్ కోసం కష్టపడదు. ఆ కడుపు నువ్వు పోవాలా, ఏం చేయనక్కర్లేదు. యూ మెడిటేట్ ద స్క్రిప్చర్స్, జాగ్రత్త స్క్రిప్చర్స్ని మెడిటేట్ చేయి. తర్వాత నీ కడుపుల నొప్పి పోవడం చూస్తాను. దట్స్ వాట్ హి సేస్. Thou shalt meditate therein day and night, thou shalt may observe. When you meditate, you observe your job. When we meditate, you will observe your healing. When you meditate, you will observe your business. When you meditate, you will observe that you are going to get married. You will observe. When you meditate, you will see your healing ministry. When you meditate, what you meditate? Because two tools God gave. One is mind, one is mouth. You have to course life with this. Therein thou shalt observe to do according all that is written therein. For then వ్రాయబడే వాటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవా రాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. చదువుమనడా, వినుమనడా, ధ్యానించమనడా. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. కానీ సెంటర్లో ఒకటి వస్తుంది, 9th verse. కానీ అప్పుడు చెప్పిండు, కానీ నీవు ఆజ్ఞాపించినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. నీకు సహాయం చేస్తాను చెప్తలేడు, నీకు చెప్పిన నేను జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంగా ఉండాలని. ధైర్యం తీసుకొచ్చే దేవుడు కాదు, నువ్వు దేవుని వాక్యం నుంచి భయం. కానీ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుని యెహోవా నీకు తోడై ఉండు. మళ్ళీ చెప్తున్నాడు 10th verse. కాగా యెహోవా ప్రజలకు 11th verse, 12th verse మరియు 13th verse. యెహోవా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించే సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఎట్లనగా నీ దేవుడిని యెహోవా నీకు విశ్రాంతి కలుగజేయను కనుక ఆయన దేశం ఇచ్చును. 14th verse. నీ భార్యలను పిల్లలను నీ ఆస్తి యోర్దాను అవతల మోషకిచ్చిన ఈ దేశము నివసించు వలెననిగా ప్రకారము. ఓకే, 15th verse. సో అగైన్ సమ్వేర్ ఇట్ టెల్స్, 4 సార్లు చెప్తారు ఒకటి చాప్టర్లో, భయపడొద్దు. నేను ఒక టెస్టిమనీ చెప్పి క్లోజ్ చేస్తాను. ఆఫ్రికా దేశంలో జరిగింది. ఒక విడో ఉండే, ఒక లేడీ, ఆమెకు ఒక కూతురు ఉండే. ఆ కూతురు కూడా విడో. ఆ కూతురికి ఒక చిన్న కూతురుండే. తల్లికి భర్త లేడు, కూతురికి భర్త లేడు, కానీ ఆ కూతురు కూడా చిన్న కూతురుండే. వీళ్ళు ముగ్గురు చర్చికి వెళ్ళేటోళ్ళు. అయితే సడన్గా ఆమెకి ఒక డ్రెడ్ఫుల్ క్యాన్సర్ డిసీజ్ వచ్చి ఆమె ఇట్లా చేతులు లేపలేదు, బోన్ క్యాన్సర్ వచ్చి ఆ కూతురు చనిపోయే స్థితికి వస్తుంది. అయితే దే విల్ నామినల్ క్రిస్టియన్స్, చర్చ్కి వెళ్ళి వస్తుంటారు అంతే. డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ చెప్తాడు ఈ కొన్ని రోజులు చనిపోతుంది మీ పాప అని చెప్తాడు. చెప్తే తల్లి వచ్చి ఆమెకున్న జ్ఞానంతో ఆ పాపకు చెప్తుంది, డాక్టర్ చెప్పినాడు నువ్వు చనిపోతావు కనుక ఒక పని చేయమ్మా, ఎట్లాగో ప్రభుని నమ్ముకున్నాం, నువ్వు చనిపోయిన తర్వాత ఇంకా మన దగ్గర చేసేది ఏం లేదు, నీ బిడ్డని, చిన్న పాపని నేను పెంచుకుంటాను, నేను నడుపుకుంటాను, కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు దేవుళ్ళనే ఉండు, బైబిల్ చదువుకుంటా, ఇక మిగతా కొన్ని రోజులు బ్రతుకుతావు కనుక యూ స్టార్ట్ టు మెడిటేట్ ద స్క్రిప్చర్స్ అని చెప్తే, ఇంకా హోప్లెస్ సిచ్యువేషన్లో ఆమె బైబిల్ చదువుకుంటూ మెడిటేషన్ చేస్తుంటుంది. చదువుకుంటే ఇంక అయిపోయింది నా జీవితము, మా అమ్మ చెప్పిందని అని చెప్పేసి చదువుతుంటుంది. తల్లి ఏం చెప్తాదంటే, నువ్వు ఎట్లాగో నువ్వు యేసుప్రభువుని అంగీకరించినావు, పాపాలు క్షమించబడ్డందుకు పరలోకం వెళ్ళిపోతావు, ఒకరోజు నేను నీ కూతురు నిన్ను కలుసుకుంటాము అని చెప్పి ఆమెని ఓదార్చాక ఆమె చదువుకుంటూ పోతుంటే ఆమె 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంకి వస్తుంది. బైబిల్ ఎప్పుడు కూడా పొద్దున్న లేచి ఇట్లా లక్కిలాట్లో చదవద్దు, చదవడానికి ఇట్లా తీర్చదు. యూదా ఇస్కరియోతు ఊరేసుకుంటామా మనం? వేసుకోం. ఇట్లా యూదా ఇస్కరియోతు 30 శేకలకు యేసు ప్రభువు అంటే అది వద్దు మనకు కాదంటాం, అది లేకపోతే బెత్షెబతుని వ్యభిచరించిండు దావీదు, అవన్నీ అట్లా. అసలు బైబిల్ చదువును, అది మ్యాజికల్ బుక్ కాదు, అదే మిరకల్ బుక్ అది కనుక ఒక సీక్వెన్స్ ఆర్డర్లో చదువుకోవాలా. సామ్స్, కీర్తనలు, చదువుకోవాలా. అయితే తింటాం, అన్ని తింటాం, అన్నంకి వాటి విడిది అట్లా. యూ టు రీడ్ ఎక్లీసియాస్, యూ టు రీడ్ ప్రావర్బ్స్, యూ టు రీడ్ సామ్స్, యూ టు రీడ్, అన్ని చదవాలా. చదివి నువ్వు లోపల వేసుకోవాలా. ఇది ఒక్కటే సక్సెస్. చర్చికి వచ్చినందుకు నువ్వు దీవించబడతావు అంటే అబద్ధం. స్కూల్కి పోయి ఉట్టి పాస్ కావడం, ఇంటికి వచ్చి రివిజన్ చేయాలా, స్కూల్కి వెళ్ళాలా, ట్యూషన్కి వెళ్ళాలా, మొత్తం చేసి ఎగ్జామ్కి వెళ్తేనే పాస్ అవుతాడు. సింపుల్.
ఈజ్ ద ప్లేస్ వేర్ ఐ టీచ్ అండ్ ఐ హ్యావ్ లెర్న్ ఆల్సో అని చెప్పిన తర్వాత ఆమె చదువుకుంటూ పోతుంది. కెన్ యూ గో టు 1 Peter 2:24? ఇంకా చివరికి వస్తుంది, ఇంకా డాక్టర్ చెప్పండి చనిపోతా అనుకొని చదువుతుంటుంది. 1 Peter 2:24. ఐఎమ్ క్లోజింగ్. ఆమె చనిపోయే ముందు ఇక్కడికి వస్తుంది, అలా కూతుర్ని అలా మమ్మీని విడిచిపెట్టి పోతున్నాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, వైద్యులు చెప్పినారు అనేసి ఆమె చదువుతుంది. మనము పాపముల విషయమై చనిపోయి, అంటే నా పాపము విషయమై చనిపోయాను, ఎందుకు ప్రభు నా పాపం తీసుకోండి, దేవా నేను దగ్గరకు వచ్చేస్తున్నాను ప్రభు అనుకుంటుంది. నీతి విషయమై జీవించినట్లు. ఓకే, ఆయన అంటే యేసు తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకెళ్ళను. అబ్బా, ఆమె అంటది, మమ్మీ నా పాపములు దేవుడు అవును తీసుకుండమ్మా, అంతే నా పాపములు తీసుకుని పరలోకం పోతాం. నా పాపములు మ్రాను పైన తీసుకున్నాడు దేవుడు. నిజంగా చెప్తున్నా కదమ్మా, నువ్వు ఖచ్చితంగా పరలోకం పోతావు. ఈ బైబిల్ కరెక్ట్, బైబిల్ మొత్తం కరెక్ట్, ఎక్కడ అబద్ధం చెప్పలే. నిజంగా నా పాపములు మ్రాను పైన మోసిండు. నా పాపముల కొరకు చనిపోయాడు. నేను నా పాపల కొరకు చనిపోయినా. ఎవరి కోసం జీవించాలా? వి డై టు సిన్, వి లివ్ టు గాడ్. సో దేవుని కోసం, దేవునికి బ్రతుకుతాను. పాపం చనిపోతే దేవునికి బ్రతాం. ప్రపంచం అంతా పాపం బతురు కనుక నరకం పోతారు. మనం పాపం చనిపోయినాం కనుక దేవుని కోసం బ్రతం, పరలోకం వెళ్ళిపోతాం. ఓకే, వి డై టు సిన్, వి లివ్ ఫర్ గాడ్. ద వరల్డ్ దే ఆర్ లివింగ్ ఇన్ సిన్, సో దే గో టు హెల్. అయితే పరలోకం ఖచ్చితంగా ఈ బైబిల్ కరెక్ట్ అమ్మా, కరెక్ట్ అని చెప్తుంది. అయితే బైబిల్ మొత్తం కరెక్టా? కరెక్ట్. 3 times బైబిల్ కరెక్ట్. సో కిందది చెప్పు అంటది, ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత పొందబోతారుందా? మరి ఇది కూడా కరెక్ట్గా అంటది. అలా అంటది కరెక్ట్ అని డాక్టర్ చెప్పిండు కదా, నా పాపములు మోసిండు, పరలోకం పోతున్నా, నాకు చనిపోయాడు. కరెక్ట్. మరి ఇది కూడా కరెక్ట్ కదా, ఇది కాదా అంటే ఇది కూడా కరెక్ట్ అంటే అలా డాక్టర్ చెప్పిండు నువ్వు చనిపోతావని. లేదు, ఇది కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా అని షీ బికేమ్ సో ఎక్సైటెడ్. ఆ ప్రాసెస్ లో ద అనాయింటింగ్ కిక్డ్ ఇన్సైడ్ and she lifted her eyes and she could able to commemorate as she was healed from the body. No, పాపం లేదు, అది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టే. సో ఇది కూడా కరెక్ట్. ఆయన పొందిన గాయముల ద్వారా నా పాపములను మ్రాను పైన మోసిండు. నా కోసం మా పాపం అయిపోయాడు, నా కొరకు చనిపోయాడు కనుక, నేను పాపం చనిపోయినా కనుక, అయితే ఆయన పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొంది తిని, సో నేను కూడా స్వస్థత పొందుకోను. సో నేను ఒప్పుకోను మమ్మీ అన్నప్పుడు వెన్ షీ వాజ్ ఆర్గ్యూయింగ్, షీ బికేమ్ ఎ రెవల్యూషన్ టు హర్. మా తల్లి చెప్పింది మొత్తం బైబిల్ కరెక్ట్ అయితే అది కూడా కరెక్ట్ కావాలి. And she was healed and she walked out of the place. సో రెవల్యూషన్ మెడిటేషన్ చేసినప్పుడు పోతుంటుంది, ఇట్లా పోతుంటుంది. అది యూ విల్ క్యాచ్ దట్ థింగ్ దాని మీద. అందుకోసం మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తుంటే లోపల నుంచి నీ సిగ్నల్స్ అందుకుంటే కష్టకాలంలో పొందుకొని సంథింగ్ ద వర్డ్ విల్ బి గోయింగ్ దట్ వే. పోతున్నప్పుడు యూ విల్ క్యాచ్ దట్ థింగ్. వెన్ యూ క్యాచ్ దట్ థింగ్ ఇట్ కమ్స్ టు యూ. సో పీపుల్ ఆఫ్ మెడిటేషన్, దే విల్ సీ దేర్ ఫ్యూచర్, దే విల్ సీ థింగ్స్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ టైం. అండ్ పీపుల్ హు డోంట్ మెడిటేట్ థింగ్స్, వాళ్ళు అన్ని వెలుగులు ఉంటాయి కానీ రేపు పొద్దున చూసినానండి ఆయనని, మంచి మనిషి చచ్చిపోయాడండి, నన్ను అడుగుమని చెప్పు. మీ అందరికీ విత్ ఆల్ రెస్పెక్ట్ ఐఎమ్ టెల్లింగ్, మీకు ఉన్న బలహీనతలు ఉంటే మీ అందరికన్నా బలహీనతలు నాకే ఎక్కువ ఉన్నాయి. కానీ నాకు స్క్రిప్చర్ తెలుసు ఎట్లా బయటపడాలి. ఒకరు చెప్పాలంటే దేవుడు ర్యాంకింగ్ చేస్తే నేను లాస్ట్ వస్తా ర్యాంకింగ్లో. మీకు అర్థమవుతుంది వాట్ ఐఎమ్ టెల్లింగ్. యూ డోంట్ నో, యూ కెన్ ఆస్క్ మై వైఫ్. ర్యాంకింగ్ చేస్తే లాస్ట్ వస్తాం మన అందరి చర్చ్లో. కానీ ఐ నో హౌ టు. వెనకాల బెంచ్లో కూర్చొని పాస్ అవుతారు, జిల్లా పరిషత్ పోయి కలెక్టర్ అవుతారు, ముంగట బెంచ్ కూర్చొని ఫెయిల్ అయ్యేటోళ్ళు ఉంటారు. సో నువ్వు ముందు కూర్చొని చదవకుండా ఫెయిల్ అవుతావా, వెనకాల కూర్చొని ఎక్కడైనా కూర్చొని చదివి పాస్ అవుతావా? యూ షుడ్ బి అ మ్యాన్ ఆఫ్ మెడిటేషన్. వెన్ యూ మెడిటేట్ ద స్క్రిప్చర్స్, ఐజాక్ వాజ్ మెడిటేటింగ్ నాట్ అబౌట్ వైఫ్, he saw his wife coming on the camel. So when we meditate, this book of the law shall not depart from your mouth, you meditate therein, so that you will make your way prosperous and have a good success. So always keep saying, ఎంత అంటే నీ బోర్ అయిపోతావు, చెప్పి కూర్చుంటావు. సపోజ్ నీ బిజినెస్ కో దేనికోసమో ఒక లైట్ వెలుగుతుంది లోపల, ఆ మాట పట్టుకోగా దాని మీకు అద్భుతం.